ఈ రోజు నైట్ 10 o'clock ఒక బిగ్ ఈవెంట్ అయితే మాత్రం ఉంది. ఆ ఈవెంట్ అనేది మేబీ మార్కెట్స్ ని మండే ట్రిగ్గర్ చేయడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉన్నాయి. ఎందుకంటున్నానంటే మోస్ట్లీ మనకి ఈవెంట్స్ అనగానే మంత్కి ఒకసారి వచ్చే ఇన్ఫ్లేషన్ కానీ 45 డేస్కి ఒకసారి వచ్చే మానిటరీ పాలసీ కానీ లేదా లాస్ట్ 120 డేస్ నుంచి జరుగుతున్న వార్ అప్డేట్స్ కానీ మనం ఎప్పుడు మాట్లాడుకునే వాళ్ళని ఫ్రైడే ఈవినింగ్ పోస్ట్ మార్కెట్లో. బట్ ఈవెంట్స్ అంటున్న టైంలోనే ఇప్పుడు రైట్ నో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే ఇది యాన్యువల్కి ఒకసారి జరిగే ఈవెంట్. అసలు ఈవెంట్ ఏంటి, దీనివల్ల మార్కెట్స్ పై నిజంగానే ఎలాంటి కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, వీటితో పాటు మండే ఎలాంటి కైండ్ ఆఫ్ మొమెంటం మనం చూడడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయని దాని గురించి కూడా చెప్తాను. అండ్ అట్లనే నెక్స్ట్ 48 అవర్స్ మీరు ట్రాక్ చేయాల్సిన అప్డేట్స్ గురించి కూడా నేను మాట్లాడతాను. వీటితో పాటు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ మార్కెట్ రిలేటెడ్ గా ఉన్నాయి, కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా ఉన్నాయి, కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ స్టాక్స్ రిలేటెడ్ గా కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా నేను మీకు అయితే మాత్రం పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీ అందరూ నేను అడిగేది ఒకటే, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్ గా వీడియో లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇంకోటి, లాస్ట్ 1 వీక్ కొంచెం నేను పర్సనల్ ట్రిప్లో ఉన్నా, దానివల్ల నేను ఒక్కరోజు కూడా పోస్ట్ మార్కెట్ వీడియోస్ రికార్డ్ చేయడం అవ్వలేదు. బట్ స్టిల్ నేను అప్లోడ్ చేసిన ప్రతిసారి కూడా మన వాళ్ళు నేను వీడియోస్ మిస్ చేసినప్పుడు ఉన్న వ్యూస్ ఏవైతే ఉన్నాయో నేను డైలీ కన్సిస్టెంట్గా పెట్టినప్పుడు వ్యూవర్షిప్ కూడా అట్లానే వచ్చింది. సో మాక్సిమం మీరు నా మీద పాజిటివ్ హోప్ పెట్టుకొని ప్రతి వీడియో కూడా నేను పెట్టినప్పుడు మీరు చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ నుంచి డైలీ రెగ్యులర్గా మీకు వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను. అండ్ మోస్ట్లీ ఏది మిస్ అయినా కూడా ముందుగానే నేను మీకు అప్డేట్ కూడా ఇస్తాను. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ కూడా నేను థ్యాంక్స్ అయితే మాత్రం మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాను. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయి అన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 0.35% పాజిటివ్ గా మొమెంటం ఇస్తే సెన్సెక్స్ 0.43% పాజిటివ్ గా మొమెంటం ఇవ్వడం మనం చూడగలిగాం. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ 0.02% నెగిటివ్ గా వెళ్తే ఫిన్ నిఫ్టీ 0.02% పాజిటివ్ గా మూవ్ అవడం చూసాం. ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ న్యూట్రల్ గా క్లోజ్ అయ్యాయని మనం అనుకోవచ్చు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.12, స్మాల్ క్యాప్ 0.2% పాజిటివ్ గా మూమెంటం అయితే మాత్రం ఇచ్చినాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈరోజు మార్కెట్స్ మిక్స్డ్ గా ఉన్నాయి. మార్కెట్స్ మిక్స్డ్ గా ఉన్నాయని చెప్పడానికి మేజర్ గా క్లోజ్ అయిన పర్సంటేజెస్ నెంబర్స్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 0.3% కన్నా తక్కువగా పాజిటివ్ గా క్లోజ్ అయినా నెగిటివ్ గా క్లోజ్ అయినా దాన్ని మనం న్యూట్రల్ గా క్లోజ్ అయినట్టు పరిగణలోకి అయితే మాత్రం తీసుకోవచ్చు. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది. సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటో తెలుసా, ఇండియా విక్స్ లెస్ దాన్ 15 ఉంటూ అది కూడా 10 to 12 ఇన్ బిట్వీన్ లో ఉంటుండగా మార్కెట్ లో కానీ అది కన్సాలిడేట్ అవుతున్నట్టు మనకి కనుక కనపడితే దాన్ని కూడా మనం వచ్చేసరికి మోస్ట్లీ మార్కెట్స్ ఒక వాలటైల్ ఫేజ్ లో ఉందని మనం చెప్పుకోవచ్చు. థర్డ్ పాయింట్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో పెద్దగా రియాక్షన్ అనేది లేదు. ఎలా చెప్పగలుగుతున్నాం, వాటి యొక్క మేజర్ ఇండెక్సెస్ అన్ని కూడా న్యూట్రల్ గా రియాక్ట్ అవుతున్నాయి. దాని గురించి మనం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మరి మార్కెట్స్ ఎందుకు మనకి మిక్స్డ్ గా రియాక్ట్ అవుతున్నాయి? మెయిన్ పాయింట్ వచ్చేసరికి గ్లోబల్ మార్కెట్స్ పరంగా మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ మీరు క్లియర్ గా చూడండి, గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా మనకి డౌ జోన్స్ కానీ ఈవెన్ నాస్డాక్ కానీ మీరు చూస్తే డౌ జోన్స్ 0.2%, నాస్డాక్ 0.15% పాజిటివ్, ఒకటి నెగిటివ్ లో ట్రేడ్ అవుతుంది. యూరోపియన్ మార్కెట్స్ లిటిల్ బిట్ పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. క్రూడ్ ప్రైస్ ఇప్పటికీ కూడా $87-88 దగ్గరే ఉంది. యాక్చువల్ గా నిన్న మార్నింగ్ నేను ప్రీ మార్కెట్ రికార్డ్ చేసినప్పుడు క్రూడ్ ఆయిల్ 85 దగ్గరికి వచ్చింది. బట్ ఇప్పుడు నేను రికార్డ్ చేసినప్పుడు చూస్తే 87.34. బాండ్స్ లోకి వెళ్ళి US 10 years బాండ్ డీల్ చూస్తే 4.679 దగ్గర ఉంది. వీటన్నిటితో పాటు వార్ సిచ్యువేషన్స్ పరంగా ఎక్కడ సార్ట్అవుట్ అయినట్టు కనిపించలేదు. సో వీటితో పాటు వెయిటేజ్ స్టాక్స్ లో చూసుకుంటే వెయిటేజ్ స్టాక్స్ పరంగా బ్యాంకింగ్ స్టాక్స్ కొంచెం నెగిటివ్ గా ఉన్నాయి. అండ్ అలానే ఐటీ స్టాక్స్ కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి. ఎన్విడియా దగ్గర నుంచి వచ్చిన పాజిటివ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఐటీ స్టాక్స్ ని పాజిటివ్ గా ట్రిగ్గర్ అయ్యేలా చేసినాయి. ఆన్ ద అదర్ సైడ్ మనకి బ్యాంకింగ్ స్టాక్స్ రిలేటెడ్ గా చూసుకుంటే బ్యాంకింగ్ స్టాక్స్ లో FCNR రూల్స్ రిస్ట్రిక్షన్స్ బాగా తగ్గించిన తర్వాత ఆర్బీఐ వాళ్ళు FCNR డిపాజిట్స్ పెరిగిపోయినాయి. సో ఒక రెగ్యులర్ డిపాజిట్స్ కన్నా FCNR డిపాజిట్స్ ఎక్కువగా పెరగడంతో బ్యాంక్స్ కూడా మోస్ట్లీ ఈ కరెన్సీ రిజర్వేషన్స్ కరెన్సీ రిజర్వ్ పరంగా అయితే మాత్రం లిటిల్ బిట్ కన్సర్న్స్ కూడా రైజ్ అవుతాయి. అందువల్ల బ్యాంక్స్ కొంచెం లిటిల్ బిట్ నెగిటివ్ సైడ్ వస్తున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే మిక్స్డ్ గా ఉన్నాయి. బ్యాంక్స్ నెగిటివ్, ఐటీ స్టాక్స్ పాజిటివ్, గ్లోబల్ మార్కెట్స్ మిక్స్డ్. అండ్ ఇప్పటికీ కూడా క్రూడ్ ఆయిల్ 85 to 87 ఉండడం, వీటన్నిటి వల్ల ఈ రోజు కూడా మనం న్యూట్రల్ మూమెంటం చూసాం. వాటితో పాటు టెక్నికల్ గా ఇంపార్టెంట్ యొక్క సపోర్ట్ లెవెల్ నిఫ్టీ 50కి 24,000. ఆ 24,000 లెవెల్ లాస్ట్ వీక్ యొక్క లో అది. సో అది కొంచెం బ్యాలెన్స్ అవ్వడం తోటి ఈ వీక్ మొత్తం కూడా ఆ లెవెల్ ప్రొటెక్ట్ చేయగలిగింది. హౌఎవర్ 24,500 ఏదైతే ఉందో అది కూడా రెసిస్టెన్స్ లెవెల్. సో ఈ రెండు లెవెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్స్ మధ్యనే మార్కెట్ కన్సల్టేషన్ అవుతుంటే మనం డైరెక్షనల్ గా అయితే మాత్రం ఎటువైపు వెళ్తుంది అనేది మనం చెప్పలేం. అందువల్ల నాన్ డైరెక్షనల్ మూమెంటమ్స్ ఏదైతే కనపడుతున్నాయో, ఏదైతే వాలటైల్ మూమెంటం కనపడుతుందో ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది. ఈ లెవెల్స్ కానీ ఎనీ సైడ్ బ్రేక్ అవ్వకపోతే
ఇది మెయిన్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సిందైతే. నా నెక్స్ట్ 48 అవర్స్ మనం చూడాల్సింది ఏంటి, ఈ రోజు నైట్కి చూడాల్సింది ఏంటి, అవి మండేని ఎలా ఇంపాక్ట్ చేయొచ్చు దాని గురించి మాట్లాడదాం. మేజర్గా ఫర్ నెక్స్ట్ 48 అవర్స్ చూడాల్సింది ఏంటి అంటే ఇరాన్ రిలేటెడ్గా కొన్ని స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయడానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ని మోస్ట్లీ ప్రిపేర్ చేస్తున్నట్టు అప్డేట్ ఉంది. ఖటార్ యొక్క ఫైనాన్స్ మినిస్టర్, ఖటార్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు కూడా ఇరాన్ అఫీషియల్స్ తోటి డిస్కస్ చేయడానికి ఇరాన్కి అయితే మాత్రం విజిట్ చేశారు. ఆ డిస్కషన్స్లో ఎక్కడైనా కానీ మోస్ట్లీ నెగోషియేషన్స్ రిలేటెడ్గా, అంటే వీళ్ళు యుఎస్ నెగోషియేషన్స్ ఇవి తొందరగా సాల్వ్ చేసుకోండి, వరల్డ్ ఎకానమీ కంప్లీట్గా అయితే మాత్రం డిస్టర్బ్ అవుతుంది, సో దీనివల్ల మీరు ఏదైనా కానీ పాజిటివ్ డెసిషన్స్ తీసుకోండి అని ఇరాన్కి మోస్ట్లీ రిక్వెస్ట్ చేస్తూ ఏమైనా స్టేట్మెంట్స్ చేశారో అని అనుకోండి, అది పాజిటివ్గా మనం కన్సిడర్ చేయొచ్చు. వీళ్ళు చేస్తున్న దానికి ఇరాన్ వాళ్ళు ఈరోజు క్లియర్గా స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. తొందరలోనే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ అవడానికి మేము టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే మాత్రం చెప్పబోతున్నాం, ఈ కండిషన్స్ అయితే మొత్తం తొందరలో రివీల్ చేస్తాం అనేటట్టు ఇరాన్ కూడా చెప్పింది. నెక్స్ట్ 48 అవర్స్లో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయడానికి ఎప్పుడు ఇచ్చే కండిషన్స్ కాకుండా ఈసారి కొంచెం రూల్స్ని రెగ్యులేషన్స్ని కొంచెం రిస్ట్రిక్ట్ చేయకుండా లూజ్ చేస్తూ కానీ వాళ్ళు స్టేట్మెంట్స్ ఇవ్వగలిగితే మాత్రం మేబీ అది పాజిటివ్గా ట్రిగ్గర్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఇది మండే మార్కెట్స్ని పాజిటివ్గా బూస్టప్ చేయొచ్చు. దీనికన్నా ఈ రోజు నైట్ జరుగుతున్న మీటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి tradingeconomics.com వెబ్సైట్లోని చూడండి, 10 o'clock అయితే మాత్రం జాక్సన్ హోల్ సింపోసియం అని చెప్పేసి ఉంది. అసలు జాక్సన్ హోల్ మీటింగ్ అంటే ఏంటి నేను మీకు క్లియర్గా చెప్తాను, అంటే మీకు అర్థమయ్యే విధంగా. ఆర్బీఐ మానిటరీ పాలసీ అంటే ఏంటి, ఆర్బీఐ కమిటీ మెంబర్స్ 6 ఉంటారు. ఈ కమిటీ మెంబర్స్ 6 ఒక దగ్గర కూర్చొని మీటింగ్ పెట్టుకొని ఒక డిస్కషన్కి వెళ్తారు. మన ఇండియన్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, మన ఇండియన్ జీడిపి గ్రోత్ ఎంత ఉంది, వరల్డ్ ఎకనామీ ప్రెసెంట్ రైట్ నౌ ఎట్లా మూవ్ అవుతుంది, సో కరెన్సీ రిజర్వ్స్ ఎట్లా ఉన్నాయి, యుఎస్డిఐఎన్ఆర్ ఎట్లా మూవ్ అవుతుంది, వీటన్నిటి బట్టి అంటే గ్లోబల్ మార్కెట్ అన్సర్టెనిటీస్ ఎట్లా ఉన్నాయి, వీటన్నిటి బట్టి మనం ఏవైనా కానీ ఫినాన్షియల్గా రెగ్యులేషన్స్ని చేంజ్ చేయాలా, లేదా ఇలానే హోల్డ్ చేయాలా, ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచాలా, ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించాలా అని చేసేదాన్ని ఆర్బీఐ మానిటరీ పాలసీ అంటారు. ఈ మానిటరీ పాలసీస్ ప్రతి సెంట్రల్ బ్యాంక్స్ కూడా చేస్తుంటాయి. మన ఇండియాకి ఆర్బీఐలోనో యూఎస్కి ఫెడ్ అలా. ఈ ఫెడ్ చేసేటప్పుడు కూడా ఈ మానిటరీ పాలసీస్ అనేవి ఎవ్రీ 45 డేస్కి అవుతుంటుంది. బట్ ఈ జాక్సన్ హోల్ మీటింగ్ ఏంటంటే సేమ్ మానిటరీ పాలసీలానే, కానీ ఈసారి ఏం జరుగుతుందంటే సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఇందులో ఓన్లీ కమిటీ మెంబర్సే ఉండరు, సెంట్రల్ బ్యాంక్స్ యొక్క కమిటీ మెంబర్సే ఉండరు. ఇందులో ఫినాన్షియల్ అనలిస్టులు, సేమ్ టైం ఒకసారి ఎకనామిక్ అనలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వాటితో పాటు ఫినాన్స్ మినిస్టర్స్, వీళ్ళందరూ కూడా కూర్చొని కంప్లీట్గా ఫినాన్స్కి సంబంధించిన అఫీషియల్ టాప్ కేడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కంట్రీలో వాళ్ళందరూ కలిపి మీటింగ్ పెట్టుకుంటారు. ఇది 3 రోజులు జరుగుతుంది. ఈ 3 రోజుల్లోని ఫైనల్ అవుట్కమ్ ఏదైతే వస్తుందో అదే నెక్స్ట్ 1 year కూడా ఇంపాక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటుందని మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బిలీవ్ చేస్తుంటారు. దాని అవుట్పుట్ కూడా అలానే ఉంటుంది. కరెంట్లీ ఈ జాక్సన్ హోల్ మీటింగ్ అనేది 1 year బ్యాక్ జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. ఈ యాన్యువల్ మీటింగ్లోని అన్ని సెంట్రల్ బ్యాంక్స్, అంటే సెంట్రల్ బ్యాంక్స్ అందరూ కూడా మేజర్ ఉన్న అన్ని కమిటీ మెంబర్స్ని మీట్ అయ్యి ఒక ఫైనల్ కన్క్లూజన్కి వచ్చేది ఏదైతుందో అది చాలా ఇంపార్టెంట్. ఆ స్టేట్మెంట్స్ కానీ హాకిష్లో ఉన్నాయనుకోండి, ఇంట్రెస్ట్ రేట్స్ గురించి అయినా అవనివ్వండి, ఎకనామిక్ ప్రొజెక్షన్స్ గురించి అయినా అవనివ్వండి, ఇన్ఫ్లేషన్ ప్రొజెక్షన్స్ గురించి అయినా అవనివ్వండి, ఎనీథింగ్ స్టేట్మెంట్స్ ఏమైనా కానీ హాకిష్గా వస్తే యూఎస్ మార్కెట్స్ నైట్ బ్లడ్ బాత్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అది మండే మన మార్కెట్ని కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యేటట్టు ట్రిగ్గర్ చేసే ప్రాబబిలిటీస్ కూడా ఉన్నాయి. ఒకవేళ కానీ ఓకే అంటే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. ఒకవేళ కానీ డవిష్ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి, అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి, అది మండే మన మార్కెట్స్ని బూస్టప్ చేయొచ్చు. నైట్ జాక్సన్ హోల్ మీటింగ్ ఏం జరుగుతుంది అనేది చాలా 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 ఇంపార్టెంట్. వాటి స్టేట్మెంట్స్ మండే మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తుంది. కన్ఫామ్గా ఈ మీటింగ్ అయితే మాత్రం ట్రాక్ చేయండి. లేదా నేను వీక్లీ అనాలిసిస్ రికార్డ్ చేస్తాను కదా, ఆ టైంలో వీటిని ఏమి ఇచ్చారనే అవుట్పుట్స్ అయితే మాత్రం నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇంకోటి ఏంటి అని అంటే వార్ అప్డేట్స్ రిలేటెడ్గా ఇరాన్ వాళ్ళు కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయడానికి ఇచ్చే కండిషన్స్ కొంచెం ఈజీగా అంటే నార్మల్గానే ఉన్నాయనుకోండి. ఆ రూల్స్ నార్మల్గా ఉంటే ఇక్కడ ఈ డేటా పాయింట్స్ కూడా మనకి కరెక్ట్గానే ఉంటే మనం వరీ అవ్వాల్సిన అవసరం కూడా లేదు, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అంటే జాక్సన్ హోల్ మీటింగ్ పాజిటివ్గా వస్తూ అక్కడ ఇరాన్ పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇస్తే మండే మార్కెట్ పాజిటివ్. జాక్సన్ హోల్ మీటింగ్ నెగిటివ్గా ఉండి వార్ రిలేటెడ్గా పాజిటివ్ అప్డేట్స్ వస్తే మండే మార్కెట్ న్యూట్రల్. రెండు కూడా నెగిటివ్గా ఉంటే మండే మార్కెట్ గ్యాప్ డౌన్. ఇది మేజర్గా మండేకి మీరు చూడాల్సిన అప్డేట్స్ అయితే. నౌ కమింగ్ టు ద పాయింట్, బిట్ కాయిన్ రిలేటెడ్గా చూసుకుంటే యాజ్ పర్ బిట్ కాయిన్ కరెంట్లీ బిట్ కాయిన్ వచ్చేసరికి 73,900 దగ్గర ట్రేడ్ అవుతుంది. బిట్ కాయిన్ ఆల్మోస్ట్ ఒకనొక స్టేజ్లో ఈరోజు 81,500కి మూవ్ అయింది. అక్కడి నుంచి స్లోగా బిట్ కాయిన్లో అయితే మాత్రం డిప్ రావడం మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ 79,300కి వచ్చింది. బట్ వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, 78,000 అనేది క్రూషియల్ సపోర్ట్ లెవెల్. ఎందుకంటే ఇది రెసిస్టెన్స్ లెవెల్. డౌన్ సైడ్ నుంచి అప్ సైడ్ బ్రేక్ చేసినప్పుడు అప్ సైడ్ నుంచి డౌన్ సైడ్ వస్తే ఇది ఒక సపోర్ట్ లెవెల్గా యాక్ట్ చేస్తుంది. ఒక రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ వచ్చేసరికి సపోర్ట్ లెవెల్గా యాక్ట్ చేస్తుంది. దీన్ని టచ్ చేసి ఒకవేళ బౌన్స్ అయితే మాత్రం మనం ఆల్మోస్ట్
84,500 వరకు మనం మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇఫ్ ఇట్ 78,000 టచ్ చేసి బౌన్స్ బ్యాక్ అవుతుండే, అలా కాకుండా 78,000 డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే స్లోగా ఫాల్ అనేది 72,000 వరకు మనం చూస్తాం. ఏది జరగకపోతే 78,000 దగ్గర కన్సాలిడేట్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి అనేది నా ఒపీనియన్. స్ట్రైట్ అవే బిట్ కాయిన్ మనకు మొమెంటం మోర్ దాన్ 20,000 పాయింట్స్ ఇచ్చేసింది కాబట్టి, అంటే ఒక 18,000 పాయింట్స్ వరకు ఇచ్చింది కాబట్టి మోస్ట్లీ బిట్ కాయిన్ లో కన్సాలిడేషన్ ఫేజ్ కనపడుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది బిట్ కాయిన్ రిలేటెడ్ గా మనం ట్రాక్ చేయాల్సిన అప్డేట్ అయితే. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్ రిలేటెడ్ గా చూస్తే గోల్డ్ 4,350 దగ్గర నుంచి స్ట్రైట్ అవే 4,700 వరకు మొమెంటం ఇచ్చింది. స్లోగా గోల్డ్ ఏదైతే మాత్రం మనకి 4,350 నుంచి 4,700 కి మొమెంటం ఇచ్చిందో, ఇది కరెంట్లీ వచ్చేసరికి గోల్డ్ కన్సాలిడేట్ ఫేజ్ కంటిన్యూ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటుందని నేను అనుకుంటున్నా. అండ్ ఎనీథింగ్ ఇంకో పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, గోల్డ్ 4,350 అబౌవ్ ఉంటే సైకలాజికల్ గా 4.5 మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం, తర్వాత 4.6, తర్వాత 4.7. స్లోగా గోల్డ్ లో మళ్ళీ డిమాండ్ స్టార్ట్ అవుతుంది. టెక్నికల్ గా చూసుకుంటే 4.7 కానీ సైకలాజికల్ గా బ్రేక్ చేస్తే 4.8 నెక్స్ట్ మూమెంట్ మనం చూడడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ లోని లాస్ట్ 4 days ఒక హై అయితే మాత్రం బ్రేక్ చేసినట్టు కనపడుతుంది. డే ఎండ్ అయ్యేసరికి ఇలానే కొంచెం స్ట్రాంగ్ క్యాండిల్ తో కానీ క్లోజ్ అయితే 74 లెవెల్స్ కి సిల్వర్ రీచ్ అవడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ వీటితో పాటు యుఎస్ స్టాక్స్, చాలా మంది యుఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు కానీ కరెన్సీ ఛార్జెస్ ఉంటాయని, కరెన్సీ కన్వర్షన్ ఛార్జెస్ ఉంటాయని కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేయరు. బట్ వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మీరు ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోగలితే కింద కామెంట్ బాక్స్ లో కూడా పెడతాను డెల్టా ఎక్స్చేంజ్, మీరు ఇండియన్ రూపీ యాడ్ చేస్తే ఆటోమేటిక్ గా అవి డాలర్ కరెన్సీలోకి యాడ్ అయిపోతుంటాయి, కన్వర్ట్ అయిపోతాయి. సో డోంట్ వరీ అబౌట్ ఇట్, కరెన్సీ ఛార్జెస్ కూడా ఉండవు. సెకండ్ బెనిఫిట్ ఏంటో తెలుసా, ఇందులో యుఎస్ టెక్ స్టాక్స్, యూరోపియన్ టెక్ స్టాక్స్, ఏషియన్ టెక్ స్టాక్స్, మొత్తం అన్ని టెక్ స్టాక్స్ టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి వాటన్నిటిలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ స్వింగ్ ట్రేడింగ్ అనేది చేయొచ్చు, ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. ట్రేడింగ్ చేసుకోవడానికి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే 24/7 ట్రేడ్ చేయొచ్చు. రెండోది ఏంటంటే ఏ పొజిషన్ మీరు తీసుకున్నా కూడా మీకు లెవరేజ్ అనేది వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే మీరు లెవరేజ్ తీసుకున్నా కూడా ఎక్స్పైరీ అంటే ఏముండదు, కానీ లెవరేజ్ ఛార్జెస్ ఉంటాయి. ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ పెడుతున్నా, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి 5 minutes లో యాక్టివేట్ అవుతుంది. ఇంకోటి ఏంటి అంటే మీకు ఈ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఎలా యూజ్ చేయాలి తెలిపోతే దాని కింద నేను యూట్యూబ్ లింక్ కూడా ఇస్తున్నా, ఆ లింక్ క్లిక్ చేసి మీరు వీడియో చూస్తే ఈ అకౌంట్ ఎలా యూజ్ చేయాలి కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, నౌ కమింగ్ టు ద పాయింట్, ఈ రోజు మనకి జులై టెలికాం డేటా నెట్వర్క్ అనేది రిలీజ్ అయింది. ఇందులో ఇప్పటికీ కూడా టాప్ 2 కంపెనీస్ అయితే మాత్రం స్టిల్ ఇప్పటికీ సస్టైన్ అవుతున్నాయి. టాప్ 2 అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఒకటి రిలయన్స్ అంటే ఎయిర్టెల్ వచ్చేసరికి, ఇంకోటి జియో. సో జియో అండ్ ఎయిర్టెల్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు కూడా టాప్ 2నే ఉన్నాయి. సో మేజర్ గా ఎక్కువ యాడ్ చేసింది అయితే మాత్రం ఎయిర్టెల్ కనపడుతుంది. 2.69 మిలియన్ యూజర్స్ అయితే మాత్రం జూలై మంత్ లో అయితే మాత్రం భారతీ ఎయిర్టెల్ వాళ్ళు యాడ్ చేసినట్టు తెలుస్తుంది. రిలయన్స్ వాళ్ళు వచ్చేసరికి 2.45 మిలియన్ నెంబర్స్ అయితే మాత్రం యాడ్ చేసినట్టు కనపడుతుంది. ఐడియాలో అయితే మాత్రం 2,40,114 సబ్స్క్రైబర్స్ యాడ్ చేసినట్టు కూడా కనబడుతుంది. బిఎస్ఎన్ఎల్ లో 1,68,874 యూజర్స్ యాడ్ చేసినట్టు కూడా కనపడుతుంది. మోస్ట్లీ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి కూడా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది. టెలికాం ఇండస్ట్రీస్ లో అయితే మాత్రం పర్సంటేజ్ ఆఫ్ న్యూ సబ్స్క్రైబర్స్ పెరగడం అనేది నిజంగానే ఒక బెస్ట్ పాయింట్ అని కూడా చెప్తున్నారు. పీక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ నుంచి గ్రోత్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి నిజంగానే ఈ కంపెనీస్కి ఒక మంచి ఆపర్చునిటీ అని కూడా క్లియర్ గా చెప్తున్నారు. ఇది యాక్చువల్ చెప్పాలనుకుంటే ఇలాగా అందరికీ కాంపిటేటివ్ గా యాడ్ అవుతున్నారు అనుకోండి. మోస్ట్లీ ఎయిర్టెల్ అండ్ జియోకి ఏదైతే ఉందో దీంట్లో కాంపిటీషన్ రైవలరీ వస్తుంది అనమాట. అంటే వాళ్ళు ప్రైజెస్ ఎక్కువ పెంచలేరు. మోనోపోలీ వేరు, కాంపిటీషన్స్ ఎక్కువ, నీకు తగ్గపోరుగా ఉండేటప్పుడు కాంపిటీషన్ ఎక్కువ పెంచలేరు. ఇట్లాంటప్పుడు షేర్స్ లోని చాలా ఫాస్ట్ మూమెంటం, డ్రాస్టిక్ మార్జిన్స్ కనబడవు అనమాట. ఇలాంటి కంపెనీస్ లో బేసిక్ గా మార్కెట్ షేర్ కాపాడుకోవడం చాలా కష్టం. వీటితో పాటు వచ్చేసరికి అంత ఫాస్ట్ గా ఎక్కువ ప్రాఫిట్స్ గెయిన్ చేయడం కూడా కష్టం ఉండదు. అప్పుడు ఏం చేయాలి, వీటితో పాటు వేరే బిజినెస్ లోకి వీళ్ళు స్ప్లిట్ అవుతుంటే, డైవర్సిఫై అవుతుంటే వాటిని బేస్ చేసుకొని ఈ కంపెనీస్ ని మనం అనలైజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. ఇది మెయిన్ పాయింట్. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ఇంపార్టెంట్ కంపెనీస్, ఫస్ట్ వన్ విప్రో గురించి మాట్లాడాలి. ఒకటి ఎన్విడియా కంపెనీ యొక్క ఎర్నింగ్స్ అన్ని పాజిటివ్ గా రావడం విప్రో స్టాక్ హైయర్ సైడ్ మోవడానికి అయితే మాత్రం హెల్ప్ అయింది. ఇంకోటి ఏంటి అంటే విప్రో కంపెనీకి ఒక ఇంపార్టెంట్ డీల్ కూడా అయింది. మీరు ఇక్కడ చూస్తే గూగుల్ క్లౌడ్ తో అయితే మాత్రం వీళ్ళు పార్ట్నర్షిప్ ని ఎక్స్పాండ్ చేసుకున్నారు. సో జెమినీ ఎంటర్ప్రైజ్ అండ్ అలానే ఏజెంటిక్ ఏఐలో అయితే మాత్రం ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ ఎంటర్ప్రైజ్ ని యాక్సెలరేట్ ఎంటర్ప్రైజ్ ని అడాప్ట్ చేయడానికి అయితే మాత్రం వీళ్ళు గూగుల్ క్లౌడ్ తో పార్ట్నర్షిప్ కుదుర్చుకుంటున్నట్టు అప్డేట్ ఉంది. దానివల్ల ఈరోజు విప్రో స్టాక్ లో హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ కంపెనీ అయితే మాత్రం ఈరోజు మనకి ఆల్మోస్ట్ కొంచెం పాజిటివ్ గా మూమెంటం ఇవ్వడమే మనం చూడగలిగాం. ఈవెన్ ఈ కంపెనీ రిలేటెడ్ గా కూడా ఒక బిగ్ ఆర్డర్ విన్ అయినట్టు అప్డేట్ ఉంది.
జర్మనీ యొక్క బోచ్మేర్ వెరియన్ అనే కంపెనీతో అయితే మాత్రం రైల్వే వీల్స్, రైల్వే సెట్స్, రైల్వే యాక్సెల్స్ అయితే మాత్రం వీళ్ళు ప్రిపేర్ చేయడం కోసం వీళ్ళిద్దరి మధ్య కూడా MOU అయినట్టు అప్డేట్ కూడా కనపడుతుంది. ఆన్ ద అదర్ సైడ్ తేజస్ నెట్వర్క్స్ ఈ రోజు ఒకనొక స్టేజ్ లో 4 to 5% పెరిగింది కదా. ఈ కంపెనీకి TCS దగ్గర నుంచి RAN ఎక్విప్మెంట్ కోసం 1537 వర్త్ ఉన్న ఆర్డర్ విన్ అయినట్టు అప్డేట్ ఉంది. అందువల్ల ఈ స్టాక్ లో హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. NBCC కంపెనీలో ఆల్మోస్ట్ 2.5% మనం డ్రాప్ చూసాం. కానీ ఈ కంపెనీకి మల్టిపుల్ గవర్నమెంట్ బాడీస్ దగ్గర నుంచి 134 crore ఆర్డర్ వచ్చినట్టు అప్డేట్ కూడా ఇచ్చారు. ఏథర్ ఎనర్జీ ఈరోజు 8% పెరిగింది. స్ట్రైట్ అవే లాస్ట్ 6 months నుంచి ఏథర్ ఎనర్జీ అయితే మాత్రం 3 times పెరిగింది. మేజర్ గా ఎరిమోటో కార్పొరేషన్ వాళ్ళు ఏథర్ ఎనర్జీ మీద 1758 crores పెరిగి అడిషనల్ స్టేక్ తీసుకున్నారు. ఇప్పటివరకు ఈ కంపెనీ వాళ్ళు ఏథర్ ఎనర్జీ కంపెనీ మీద 29.88% స్టేక్ ఉంటే దాన్ని ఇప్పుడు రైట్ నౌ 32.8% కి స్టేక్ అయితే ఇంక్రీజ్ చేశారు. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పాజిటివ్. అందువల్ల ఏథర్ ఎనర్జీ కంపెనీ అయితే మాత్రం ఈ రోజు హైయర్ సైడ్ మూవ్ ఇవ్వడం మనం చూడగలిగాం. బజాజ్ ఆటో కంపెనీలో అప్రాక్సిమేట్లీ 2% వరకు మనం హైయర్ సైడ్ మూమెంటం ఇవ్వడం చూడగలిగాం. బజాజ్ ఆటో కంపెనీ రిలేటెడ్ గా కూడా కొన్ని పాజిటివ్ అప్డేట్స్ ఉన్నాయి. అందులో ఉన్న ఫస్ట్ పాజిటివ్ అప్డేట్ ఏంటంటే CLSA వాళ్ళు ఈ కంపెనీ మీద అవుట్ పెర్ఫార్మెన్స్ రేటింగ్ ఇస్తూ 13,466 కి టార్గెట్ ప్రైస్ ని పెంచారు. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా బజాజ్ ఆటో వాళ్ళు మల్టిపుల్ పల్సర్ న్యూ మోడల్స్ అయితే మాత్రం వీళ్ళు లాంచ్ చేస్తున్నారని, అంతేకాదు నెక్స్ట్ సీజన్ లో అయితే మాత్రం వీళ్ళు 2 brands ని కూడా లాంచ్ చేయబోతున్నారని, వీటితో పాటు 125cc సెగ్మెంట్ లో అయితే మాత్రం వీళ్ళు లూజ్ అయిన మార్కెట్ షేర్ మళ్ళీ గెయిన్ అవుతున్నారని అప్డేట్ అయితే ఇస్తున్నారు. 2-wheelers వైపు ఏదైతే వెళ్తున్నారో ఇది కూడా కొంచెం పాజిటివ్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. హిందూ కాపర్ కంపెనీ ఈ రోజు మనకి హైయర్ సైడ్ మూవ్ అయింది కదా. ఈ కంపెనీ వాళ్ళు QIP ద్వారా 9.69 crore ఈక్విటీ షేర్స్ అయితే మాత్రం ఫండ్ రైజ్ చేయబోతున్నట్టు AGM లో అప్డేట్ ఇచ్చారు. ఈ న్యూ ఫండ్ అనేది బేసిక్ గా న్యూ ఫండ్ రైజ్ అవ్వడం అనేది ఈ కంపెనీకి పాజిటివ్నే. సో బట్ కాకపోతే స్టాక్ ఈ రోజు అంతగా రియాక్ట్ అవ్వలేదు. భారతీ ఎయిర్టెల్ కంపెనీ ఈ రోజు మనకి న్యూట్రల్ గా మూవ్ అయింది కదా. భారతీ ఎయిర్టెల్ వాళ్ళది ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నౌ న్యూట్రల్ విత్ పాజిటివ్ గా మూవ్ అయినా ఒక పాజిటివ్ అప్డేట్ ఉంది. అదేంటి అని అంటే రీసెంట్ గా వచ్చిన జులై టెలికామ్ డేటాలో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నారు కొత్త సబ్స్క్రైబర్స్ ని యాడ్ చేసుకోవడం. దీనిపైన జెఫరీస్ వాళ్ళు బై రికమెండేషన్ ఇస్తూ 2,400 కి టార్గెట్ ప్రైస్ ని పెంచారు. అంటే ఉన్న ప్రైస్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 26% పైకి వెళ్తుందని కూడా చెప్తున్నారు. యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ యొక్క గ్రోత్ అయితే మాత్రం 4 to 5% ఉంటుందని చెప్తున్నారు. వితౌట్ టారిఫ్ హైక్ ఈ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ పెరిగే ఛాన్స్ ఉంటుందని అప్డేట్ ఇవ్వడంతో ఇది పాజిటివ్ సైడ్ వెళ్ళింది. డిక్సాన్ టెక్నాలజీస్ ఈ రోజు డ్రాప్ అయింది. కానీ ఒక బిగ్ ఆపర్చునిటీ ఉంది. మొబైల్ ఫోన్స్ కొనుక్కున్న వాటిపైన GST కట్ చేయాలని ఇండియన్ గవర్నమెంట్ డిసైడ్ అవ్వాలనుకుంటుంది. ఒకవేళ కానీ ఈ GSTs కానీ ఒకవేళ కట్ చేస్తే మాత్రం మేబీ డిక్సాన్ టెక్నాలజీస్కి ఒక బిగ్ పాజిటివ్ గా మారచ్చు. మేబీ ఇక్కడ నుంచి ఫర్దర్ గా డిక్సాన్ టెక్నాలజీ పాజిటివ్ గా వెళ్ళడానికి ప్రాబబిలిటీస్ కూడా ఉండేటట్టు నాకు అనిపిస్తుంది. కోఫోర్స్ కంపెనీ ఈరోజు 3% పెరిగింది. మేజర్ గా కోఫోర్స్ కంపెనీ ఇంతలా పెరగడానికి కోఫోర్స్ వాళ్ళు అయితే మాత్రం పెగా అనే కంపెనీ వాళ్ళతోటి మోస్ట్లీ ఏ ట్రాన్స్ఫర్మేషన్ కోసం పార్ట్నర్షిప్ ని కుదుర్చుకునేటట్టు అప్డేట్ ఉంది. అందువల్ల కోఫోర్స్ కంపెనీలో ఈ మూమెంటం చూడగలిగాం. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ దీని గురించే చెప్పాలి. 38 రూపీస్ స్టాక్ అని నేను చెప్పాను కదా. ఈ స్టాక్ గురించి చెప్పడానికి రీజన్ ఏంటంటే వీళ్ళు న్యూ S1Z ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మాత్రం వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఆ స్కూటర్ కెపాసిటీ ఎంతో తెలుసా 301 kilometers రేంజ్. ఇంకోటి ఏంటంటే 79,999 రూపీస్కి ఈ స్కూటర్ని వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా బ్యాటరీస్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయని, ఫాస్ట్ ఛార్జింగ్ అవుతాయని కూడా చెప్తున్నారు. ఓలాస్ ఇప్పటికీ చాలా వెహికల్స్ ని లాంచ్ చేశారు. మీరు ఏతర్తో కంపేర్ చేసుకున్నా, బజాజ్ ఆటో వాళ్ళతో కంపేర్ చేసుకున్నా, TVS మోటార్స్ తో కంపేర్ చేసుకున్నా, ఓలా లాంచ్ చేసిన వెహికల్స్ లాస్ట్ 1 year లో ఎవరూ లాంచ్ చేయలేదు. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఓలాలో ఇలాంటి వెహికల్స్ లాంచ్ చేసినప్పుడు ఇలాంటి పాజిటివ్ మూమెంటం వస్తుంది. కానీ ఆ తర్వాత షేర్ ప్రైస్ ఎందుకు పెరగట్లేదు అంటే ద మేజర్ రీజన్ వీళ్ళు మార్కెట్ షేర్ ని గ్రాప్ చేయలేకపోతున్నారు. మేబీ అది బికాస్ ఆఫ్ రెప్యుటేషన్ అవ్వచ్చు, బికాస్ ఆఫ్ ద సర్వీసింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ లోనే ఓలా ఎన్ని వెహికల్స్ లాంచ్ చేసినా కూడా వాళ్ళు రెప్యుటేషన్ పాజిటివ్ గా గెయిన్ చేయలేనంత వరకు, వాళ్ళ సర్వీస్ ని కరెక్ట్ వేలో ఇవ్వలేనంత వరకు ఈ షేర్ పెరగడానికి తక్కువ ప్రాబబిలిటీస్ ఉంటాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్. కొత్త వెహికల్స్ లాంచ్ అయిపోతున్నాయి. 301 kilometers రేంజ్ ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 301 kilometers రేంజ్ అనేది ఏదైతే ఉందో అట్లాంటిది ఏది చెప్పినా కూడా మోస్ట్లీ మీరు మార్కెట్ షేర్ ఎలా గెయిన్ చేస్తున్నారు అనేది చూడండి. దాన్ని బట్టి డిసైడ్ అయితే బెటర్ అనేది నా ఒపీనియన్. గోకెక్స్ గోకాల్ దాస్ ఎక్స్పోర్ట్స్ లైక్ గోకెక్స్ కంపెనీ ఈ రోజు మనం పాజిటివ్ గా మూమెంటం ఇవ్వడం చూడగలిగాం. కానీ ఈ కంపెనీ ఓవరాల్ గా చూస్తే నెగిటివ్ గానే క్లోజ్ అయింది. మార్నింగ్ పాజిటివ్ గా ఉన్నా నెగిటివ్ గానే క్లోజ్ అయింది. బికాస్ ఈ కంపెనీ సైడ్ నుంచి అయితే మాత్రం పాజిటివ్ అప్డేట్ ఉంది. అదేంటంటే ఫైనాన్షియల్ ఇయర్ 28 కి వీళ్ళు మేనేజ్మెంట్ గైడెన్స్ ఇచ్చారు. అందులో వీళ్ళ రెవెన్యూస్ అయితే మాత్రం 6,000 crores కి రీచ్ అవుతాయని, 12% మార్జిన్స్ తో ఇంప్రూవ్ అవుతుందని, పీక్ డెప్ట్ మహా అయితే 850 crore ఉంది.
దాన్ని 300 crores-కి 2029-కి మేము రెడ్యూస్ చేస్తామనే పాజిటివ్ అప్డేట్స్ కూడా ఇచ్చారు. సో ఇవి మేజర్గా ఉన్న పాజిటివ్ అప్డేట్స్. సో ఐ హోప్ నేను క్లియర్ కట్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అన్ని కవర్ చేశాను. ఇంకేమైనా ఉంటే డెఫినెట్గా వీక్లీ అనాలిసిస్లో కవర్ చేస్తాను. క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియో లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. See you all in the next coming videos, guys. Happy weekend, everyone. Bye bye.